మంగళం నిత్య శుభమంగళం. వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్. ఫ్రెండ్స్, మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాను. అలాగే ఫ్రెండ్స్, మీకు ఒక మంచి విషయాన్ని కూడా చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మనం చుట్టాలింటికి వచ్చినప్పుడు మనం కొన్ని మర్యాదలు చేస్తాము. అలాగే వాళ్ళకు కూడా మర్యాదలు చేస్తారు. వాటి గురించి మాట్లాడుకుంటాకే. ఇదిగోనండి, నేనైతే ఫిష్ని శుభ్రంగా కడుక్కున్నాను. దాంట్లోకి ఉల్లిపాయలన్నీ కట్ చేసుకుని, అయితే ఉల్లిపాయల్ని కొంచెం మిక్సీ చేసేస్తాను నేను. ఎందుకంటే ఒక్కోసారి ఒక్కోలా చేసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు బాగుంటాయి కదా. ఇలా ఉల్లిపాయల్ని సగం కొద్దిగా ఉల్లిపాయల నుంచి ఉల్లిపాయల్ని పెద్ద పెద్ద ముక్కలు కోసిన మిక్సీలో కాస్తంత వెల్లుల్లిపాయలు, పసుపు, కొంచెం కారం కూడా, ఉప్పు కూడా వేసేసుకుని, కారం కూడా వేసుకుని మిక్సీ చేసేసుకుంటాను అనమాట నేనైతేనే. ఎందుకంటే మనకి ఇదొక రకంగా బాగుంటుంది. అలాగే ధనియాల పొడి కూడా, ధనియాలు జీలకర్రనండి. చేపల కూరలో ఏంటంటే పులుసులో మేము అల్లం వేయము, ఇగురైతే వేస్తాం తప్ప. పులుసు అయితే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ అంతే. అలా వేస్తే ఆ పులుసు డిఫరెంట్ టేస్ట్లో బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇదిగో పెనం అయితే పెట్టుకుని మనం కొంచెం ఆయిల్ వేసుకుని ముందన్నీ ఉల్లిపాయలు అవి వేయించుకోవాలి. ఇంకా టాపిక్లోకి వద్దాము. మరి నాకు ఎందుకు ఈ సంఘటన గుర్తుకొచ్చిందంటే, ఒకసారి ఏమైందంటే మా చుట్టాల ఇంటికి మేము వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా రకాలు వంటలు అవి చేస్తారు. బిర్యానీ చేసి, చికెన్ ఫ్రై చేసి, చేపల పులుసు పెట్టి, మరలానేమో బయట నుంచి కొన్ని తెప్పించేశారనమాట. రొయ్యలు ఏవేవో. వాళ్ళకి ఇంకెవరో చుట్టాలు వస్తున్నారో ఆ చుట్టాలకి మాకు కలిపేసి తెప్పించేశారు. తెప్పించేశాక చక్కగా భోజనం చేసేసాము, వచ్చేసామన్నమాట. అయితే ఒక రోజున అనుకోకుండా వాళ్ళు మా ఇంటికి వచ్చారు. ఎలా వచ్చారంటే సడన్గా వచ్చేసారనమాట. సడన్గా వచ్చేసరికి నాకైతే బిజీ షెడ్యూల్ కదండి. బ్యూటీ పార్లర్లో నాకు ఫుల్ వర్క్ ఉందనమాట. జనంతో నిండిపోయి పెళ్ళిళ్ళ సీజన్ అనమాట. అదే టైంలో వాళ్ళు వచ్చేసరికి నాకు అది ఇప్పుడు సడన్గా వచ్చేసరికి గమ్ముని అరేంజ్మెంట్లు చేయలేము కదా. గబగబా చికెన్ తెప్పించి అతి కష్టం మీద స్టూడెంట్స్ని కాస్త పురమాయించి, ఎందుకంటే జనం నిండిపోయి ఉన్నారు, వాళ్ళు విసుక్కుంటారు కదా. గబగబా స్టూడెంట్స్ని కాస్త ఉండమన్నాను. ఒక అమ్మాయిని బతిమలితే ఆ అమ్మాయి వెళ్ళి ఆ చికెన్ కర్రీ మాత్రమే చేసింది. వాళ్ళకి భోజనాలు అయితే పెట్టగలిగాను. వాళ్ళ మొహాలు కొంచెం మాడినట్టు అనిపించింది, కానీ నేను అప్పుడు మాదేమో పల్లెటూరు అండి. గమ్ముని హోటల్ నుంచి తెప్పించడానికి కూడా మాకు ఉండదు అనమాట. అసలు అక్కడ ఎలా అంటే వండుకు తినవలసిందే, కానీ పెద్ద హోటల్స్లో పెద్దగా అమ్మేవారు కాదు అప్పుడు. ఇప్పుడు చాలా ఏళ్ళ క్రితం కదా దాంతో నేను అదే పెట్టాను. తర్వాత వాళ్ళు తినేసి వెళ్ళాక మా మదర్ దగ్గర అయ్యి మా ఇంటికి వస్తే వాళ్ళకి చాలా రకాలు చేసి పెట్టాము. కానీ వాళ్ళ ఇంటికి వెళితే ఓన్లీ చికెన్ కర్రీతో పెట్టేసింది మాకు భోజనాలు అని బాధపడిందంటండి. బాధపడితే నా మనసంతా పాడైపోయిందనమాట. ఎందుకంటే నా పరిస్థితి ఎలా ఉంది, చాలా బిజీగా ఉన్నాను. అదే రకంగా ముందు చెప్పలేదు. కనీసం ముందు రోజు కనుక ఇలాగ వస్తున్నామని చెప్తే మనం కనీసం నేను ఆ రోజుకి క్లోజ్ చేసేదిను, పార్లర్ క్లోజ్ చేసేదిను. అలా కాకుండా సడన్గా వచ్చేస్తే ఏం చేస్తాను చెప్పండి, మీరే ఆలోచించండి. అలా అనటం అనేది కరెక్ట్ అంటారా? ఎందుకంటే ఎవరి పరిస్థితులు బట్టి వాళ్ళు మనం చూడగలుగుతామండి. ఇప్పుడు మన ఇంటికి వచ్చిన వాళ్ళకి బాగా పెట్టామని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు సరిగ్గా చూడలేదు అని అంటాం కరెక్ట్ కాదేమో అనుకుంటాను. ఎందుకంటే మన అనుకూలతను బట్టి, మన ఇదిని బట్టి మనం పెడతాం. వాళ్ళు అడగరు కదా. చుట్టాలు అయితే అడుగుతారంటారా మనల్ని? ఇది పెట్టండి, అది పెట్టండి అని అడుగుతారా? అడగరు కదా. మనం ఇది పెడుతుంది, అది మన గౌరవం అంతే. తినేసి వెళ్ళి మళ్ళీ అదే ఎక్స్పెక్టేషన్స్ మాత్రం చేయకూడదని నా ఉద్దేశం. మరి మీ ఉద్దేశం ఏంటో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరి అనుకూలతను బట్టి వాళ్ళు పెడతారు, ఎవరి అనుకూలతను బట్టి వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు పెడతారు. మనం పెట్టాం కదా అని వాళ్ళు పెట్టాలి అనే రూల్ ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ఇదేని బట్టి ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళలో చూడండి పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇస్తూ శారీస్ పెడతారు. కానీ అందరికీ అవి సాధ్యం కాదు కదా. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి పెట్టలేదని ఫీల్ అవుతూ ఉండటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళకి తగ్గట్టుగా ఏదో చిన్న చీర లేదా జాకెట్ ముక్క ఏదో పెడతారు. ఇంక మామైతే చాలా కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చాము, వాళ్ళు చిన్న గిఫ్ట్లు ఇచ్చారని చాలా హీనంగా చాలా తక్కువ చేసి మాట్లాడేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరికీ సాగదు, అంతే కదండి. స్తోమత ఉన్నప్పుడు ఎన్నైనా
కొని పెట్టగలుగుతాము. అదే స్తోమత లేని వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా పెడుతూ ఉంటారనమాట. అంటే జాకెట్ ముక్కలు చూడండి కొంచెం కాస్ట్లీ పెడతారు కొందరు. కొందరు ఏం చేస్తారంటే మరి వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు కొంచెం తక్కువలో తీసి పెడతారు. ఇలాంటివి పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే అని చాలామంది కామెంట్ చేస్తారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళని ఏదో కొంచెం వస్త్రదానం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం అది కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మరి మీ ఉద్దేశం ఏంటో ఒక్క కామెంట్ చేస్తేనే కదా నాకు అర్థమవుతుంది. నేనైతే ఆ రోజు చాలా అంటే చాలా బాధపడిపోయానండి. ఎందుకంటే కుదరదు పోతుంది. అలాగే శారీస్ విషయాల్లో కూడానండి చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చీరలు పెట్టేస్తారు, వాళ్ళ గౌరవానికి తగ్గట్టుగా పెట్టేస్తారు. మళ్ళీ మన ఇంటికి వచ్చినప్పుడు మనం అంతే కాస్ట్లో తీయాలంటే మాత్రం చాలా కష్టం అవుతుంది కదా, అంతే కదండి. వాళ్ళు ఎక్కువ రేట్లో పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం, వద్దు అని అనలేము. అలా అని వాళ్ళని అదే చీరని మళ్ళీ వాళ్ళకి పెట్టలేం కదా, కొంచెం 2,000 3,000 అలా పెట్టేస్తూ ఉంటారనమాట. అలా పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం, తప్పక తెచ్చుకుని మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు సేమ్ టు సేమ్ 2-3 వేలలో కొని పెట్టాలంటే అందరికీ సాధ్యం అవుతుందా? ఓ మోస్తరు వాళ్ళు ఉన్నారనుకోండి, అసలు వాళ్ళు కొనగలరు. అసలు వాళ్ళకి తగ్గట్టుగా ఒక 500లో చీర పెట్టారనుకోండి, పెడితే అదిగో నేనైతే 2,000లో పెట్టాను, వీళ్ళు నాకు 500లో పెట్టారు అని అందరి దగ్గర చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు కదా. వాళ్ళ స్తోమత అది, వీళ్ళ స్తోమత ఇది. ఎదుటి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం మనం ఏది పెట్టకూడదు అనమాట. ఇదిగో చూడండి, నేనైతే ఆయిల్ వేసుకుని నేను మిక్సీ చేసింది ఉంది కదా, అది ముందు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేయించేసుకున్నాను. చేపల కూర అనేసరికి కొంచెం ఆయిల్ పడుతుంది చూడండి, అంత ఆయిల్ వేసాను, అసలు ఒక్క చుక్క కూడా లేదు చూడండి. ఆ తర్వాత నేను మిక్సీ చేసుకున్నది ఆ గ్రేవీని మనం వేయించుకుంటే ఇది ఒక రకమైన టేస్ట్ అనమాట. ఇలా కూడా బాగుంటుంది. ముందు కారం కూడా మనం నూనెలో ఫ్రై అవ్వటం వల్ల ఏంటంటే చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది. మనం ఇందులో కొంచెం మనం చేప ముక్కలన్నిటిని పేరు చేసుకోవాలన్నమాట. ఇవి చూడండి, నేనైతే చేపలన్నీ పేరు చేశాను. చికెన్ మటన్ల కన్నా చేపలు బెటర్, ఎందుకంటే వీళ్ళు చుట్టాలు వచ్చారు కాబట్టి చికెన్ కూడా తెప్పించాను కొద్దిగాని. ఇవి చూడండి, ఫిష్ మొత్తాన్ని ఇలా పేరు చేసుకుని మనం నెక్స్ట్ పులుపు వాటరు అవన్నీ వేసుకోవచ్చు. ఆల్రెడీ కారం ఉప్పు అన్నీ వేసేసాం కాబట్టి మరలా మనం సరిపోతే వేసుకోవచ్చు అనమాట. అది ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్. అంతే కదా ఫ్రెండ్స్, ఏదైనా అంతే కదా. మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేలా ఉంటే మనం ఎవ్వరికి పెట్టకూడదు అసలు. అలానే మనం అదొక మన గౌరవానికి తగ్గట్టుగా మనం పెట్టాలి తప్ప ఎదుటి వాళ్ళ నుంచి మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అనేసి. ఏదైనా చూడండి, కట్టేతలు కూడా వేస్తూ ఉంటారు పెళ్ళిళ్ళకి వచ్చి, వాళ్ళ ఇదిని బట్టి వాళ్ళు ఇచ్చేస్తారు, వేసేస్తారు. ఏంటంటే చాలామంది ఉన్నా లేకపోయినా అప్పు సప్పు చేసి వాళ్ళు మనకి ఇంత వేశారు, ఖచ్చితంగా మనం ఇప్పుడు వెయ్యాలి అనేసి ఎలాగైనా కష్టపడి వేస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు వేస్తారు. డబ్బులు వేసారనుకోండి, 1,000 రూపాయలు వేసారనుకోండి, ఇంకో 500 యాడ్ చేసి వేస్తూ ఉంటారు. ఒక్కోసారి అదే ఇబ్బంది. కానీ డబ్బులు అనేది ఏంటంటే అప్పటికప్పుడు చాలా సేవ్ అవుతారు కాబట్టి అది ఓకే, కొంతవరకు ఓకే. కానీ బట్టలు ఈ వస్తువులు అనేవి మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. చాలామందికి విషయం తెలియదు. ఎక్స్పెక్ట్ చేయొద్దు, మళ్ళీ తిరిగి పెట్టాలి అని ఎక్స్పెక్ట్ మాత్రం చేయొద్దు. చేస్తే మాత్రం దానివల్ల అవతల వాళ్ళు బాధపడతారు. ఫ్రెండ్స్ ఇదిగో చూడండి, నేనైతే చేపల పులుసు అది వేసేసాను. చింతపండు వేసానండి. ఈవేళ చింతకాయలు ఉన్నాయి కానీ వద్దు బాగోదు మరిని, చింతకాయలు వేస్తేనేసి చింతపండు పులుపు అయితే వేసేసాను. ఇదిగో చూడండి, ఈ కూరకు అనమాట, మాంసం కూరకైతే నేను బాణలు పెట్టుకున్నాను. ఇలాంటి సంఘటనలు నా జీవితంలో 2-3 జరిగాయండి. చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అదే వాళ్ళు వచ్చినప్పుడు మనకి సరేని మనం పెట్టలేకపోతాం. అప్పటికప్పుడు బిజీ ఏదైనా మనకి ఇంట్లో పరిస్థితులు బాగాలేనప్పుడు అన్నీ చేయాలంటే కష్టం కాబట్టి ఇది చాలా ఇబ్బంది పెడుతుంది. మనం ఒకళ్ళు పెట్టడం అనేది ఒక వరంగా భావించుకోవాలి మనం. ఎందుకంటే మనకి దేవుడు ఇచ్చాడు, మనకు ఒకళ్ళు పెట్టాము అంటే అది ఒక అదృష్టమనే భావించుకోవాలి. మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొందరైతే లక్షలు, వేలకు వేలు దాన ధర్మాలు అయితే చేస్తున్నారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారంటారా? ఎక్స్పెక్ట్ చేయరు.
అదేవిధంగా మనం కూడా ప్రతిదీ అన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదైనా చేసామనుకోండి, ఖచ్చితంగా అది మనకి దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఎందుకంటే నేను చాలామందిని వాళ్ళని కూడా చూశాను. ఎందుకంటే మా బ్రదర్ ఉండేవారు ఒక ఆయన, మా అన్నయ్య, సొంత అన్నయ్య. తను అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేసేవాడు కాదండి. పెట్టడమే, ఎవరికైనా పెట్టడమే. ఇంకా దేవుడు బోళ్ళంతా కల్పించాడు వాళ్ళకి. చాలా అంటే చాలా కల్పించాడు. అంటే పెట్టి ఎక్స్పెక్ట్ చేయనండి, దేవుడు పైనుంచి చూసి ఖచ్చితంగా ఇస్తాడనే నమ్మకంతో ఉండాలి. ప్రతిదీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. పెట్టగలిగితే పెట్టండి, లేదా మీకు ఇది లేదు వాళ్ళకి పెట్టద్దు, వాళ్ళు మనకు తిరిగి పెట్టరు అని మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే మాత్రం తిరిగి పెట్టకండి. తిరిగి పెట్టరు అనిపిస్తే కనుక మీరు పెట్టకండి అసలు వాళ్ళకి. అంతే కదా. అంతేగాని పెట్టి మళ్ళీ పెట్టలేదని బాధపడటం మాత్రం కరెక్ట్ కాదండి. ఎందుకంటే 10 మంది మన ఇంటికి వచ్చినప్పుడు 10 మందికి సమానంగా పెట్టేయాలి. అది గౌరవం కాదు కాబట్టి పెట్టండి, కానీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఒకరికొకలాగా పెడితే మళ్ళీ అది అవమానంగా అనిపిస్తుంది మరలానే. అది కూడా కష్టమే కదా. ఎందుకంటే ఒకరికి ఏమో కాస్ట్లీ, ఒకరికి ఒక్కో గిఫ్ట్లు, ఒక్కో రకాలకి ఒక్కో గిఫ్ట్లు ఇస్తే అది కొంచెం మళ్ళీ ఇబ్బంది అనిపిస్తుంది. అలా కాకుండా ఇప్పుడు దగ్గర చుట్టాలు అనుకోండి, ఖచ్చితంగా మనం ఎక్కువ కాస్ట్లో పెడతారు. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి, కానీ మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఉండకూడదని నా ఉద్దేశం. మరి అంతే కదండి. ఎక్స్పెక్ట్ చేసాము అంటే అది వాళ్ళు పెట్టలేనప్పుడు మనకి బాధ వస్తుంది అనమాట. ఇంకా ఫలితం కూడా పోతుంది మనకి. ఇప్పుడు ఏంటంటే పూర్వకాలం పెళ్ళిళ్ళు అవన్నీ ఇవన్నీ సాంప్రదాయాలు ఎందుకు వచ్చాయంటే ఆ వంకని నలుగురికి దాన ధర్మం అనేది చేస్తారు, నలుగురు ఇదవుతారు అన్న ఉద్దేశంతో ఈ కానుకలు అనేవి పెట్టారండి. వాళ్ళకి హెల్ప్ అవుతుంది, అంతే కదా. అది ఏమైందంటే ఉండగా అవి మామూలు పద్ధతులు అయిపోయినప్పుడు ఏం చేయాలంటే మన స్తోమకు తగ్గట్టే పెట్టుకోవాలి, అంతేగాని ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంతే కదా. పూర్వకాలం రాజులు, పెద్ద పెద్ద జమీందారులు ఏం చేసేవారంటే ఎవరన్నా మన ఫంక్షన్కి వచ్చారనుకోండి, వాళ్ళకి వచ్చినందుకు ఆనందంగా కానుకలు ఇచ్చేవారు అనమాట. కానుకలు ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఆ జమీందారులకి వీళ్ళు పెట్టగలిగేవారా? పెట్టరు, అసలు ఆశపడేవారు కాదు కదా. అదొక పుణ్యకార్యంగా ఫీల్ అయ్యేవారు అనమాట. మరి అలాంటప్పుడు దాన్ని కూడా మనం పుణ్యకార్యంగా ఫీల్ అవ్వాలి తప్ప మళ్ళీ పెట్టలేదు అనే మాట మాత్రం రాకూడదండి. వచ్చిందంటే దాంట్లో ఉన్న ఫలితమే పోతుంది. వస్త్రదానం చేయాలి అని బాగానే చెప్తారు. బ్రాహ్మణులు చెప్పినప్పుడు వస్త్రదానాలు చేస్తారు, అంతే, వదిలేసేయండి. మళ్ళీ పెట్టాలని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు? వాళ్ళు ఇష్టమైతే పెడతారు, లేదా లేదు. కానీ పెట్టలేదని మాత్రం బాధపడద్దు, అంతే కదండి. ఇదిగో చూడండి, నేనైతే చికెన్ కర్రీకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు అన్నీ వేసేసి సాల్ట్ వేసుకొని వేయించుకుంటున్నాను. తర్వాత వచ్చి మనం నాన్ వెజ్ కండి పసుపు ఎక్కువ యాడ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎంతో కొంత బ్యాక్టీరియా అనేది ఉంటుంది అనమాట, ఎన్వి. కాబట్టి దాన్ని ఏంటంటే మనం సాధ్యమైనంత వరకు పసుపు అనేది చాలా ఎక్కువ వేసుకోవాలి. చాలామంది పసుపు వాసన వస్తుంది అనేసి పసుపు వేయరు, అలా వద్దు అసలు. ఫిష్ కర్రీలో కూడా పసుపు అనేది ఎక్కువ వేసుకోవాలన్నమాట. నిజంగా మన అదృష్టం ఏంటంటే అండి, కొన్ని దేశాల్లో చేపల కూర, మాంసం కూర అలా ఉడకబెట్టి తినేస్తారు, అది కరెక్ట్ కాదు. మన అదృష్టం ఏంటంటే ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అరుగుదల బాగుంటుంది. ప్లస్ నేను చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తున్నాను. ఇలా కారం, మసాలాలు ఇవన్నీ వేయటం వల్ల ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్లు అనమాట. ఇవన్నీ వేయటం వల్ల దానికి రుచి వస్తుంది, ప్లస్ ఆరోగ్యం, అంతే కదండి. మసాలాలు వేస్తాం మనం, ధనియాలు, జీలకర్ర అని. అవన్నీ ఏంటంటే ఇందులో వైరస్ని, బ్యాక్టీరియాని చంపేసేటటువంటి మందు గుణాలు ఉన్నటువంటివి అనమాట. ఇవన్నీ కూడా చిల్లీ పౌడరు, పసుపు, ఇవన్నీ కూడా వాటిని రుచితో పాటు ఆరోగ్యాన్ని కలిగించే యాంటీ ఆక్సిడెంట్లు అవి. కాబట్టి మామూలు వెజ్ కర్రీలో కన్నా పసుపు అనేది నాన్ వెజ్లో చాలా ఎక్కువ వేసుకోవాలి. నేను అంటానైతే కాస్తంత కారానికి ఈక్వల్ కాకపోయినా హాఫ్ అన్న వేసేసుకుంటే అందులో ఉన్న బ్యాక్టీరియా అంతా నశిస్తుంది. అలాగే మనకి వెళ్ళిన లోపల మనం తిన్నా కూడా అది కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అవ్వకుండా చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. ఇంకా నాన్ వెజ్ అనేసరికి ఆయిల్ చూడండి దండిగా పొయ్యాలి, లేదంటే ఆ రుచి రాదు అసలు. ఎందుకంటే నాన్ వెజ్కి మనం కొంచెం వేసుకున్నా కూడా బాగానే అనిపిస్తుంది, కానీ నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ తగిలించకపోతే అస్సలు బాగోదు. ఇక చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా ఆరోగ్యమైనది, ఎందుకంటే కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. నిజంగా నాకు అనిపిస్తుంది మన భారతీయ సాంప్రదాయాలు చాలా మంచివి అనిపిస్తుంది అనమాట అండి.
ఎందుకంటే మా అక్కగారు అబ్బాయిలు సింగపూర్లో ఉంటారండి. వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. అక్కడ ప్రజలంట అలా చేపని ఉడకబెట్టుకుని తినేస్తారనమాట పెప్పర్ జల్లుకొని. కానీ అది ఎందుకో మనకి నచ్చదు. ప్లస్ కూర వంకనైనా మనం తెలియకుండా యాంటీ ఆక్సిడెంట్లన్నీ మనం పొట్టలోకి పంపిస్తున్నామని అర్థం అనమాట. మనకు అందుకే కొంచెం ఎన్నవి తిన్నా కూడా మన వాళ్ళకి కొంచెం తేడా చెయ్యదు. అంతే కదండి. ఇవన్నీ ఇలా వేసుకుని వండుకోవడమే చాలా చాలా మంచిది. దీన్ని కొంతవరకు మనం దాన్ని హెల్తీ ఫుడ్గా మార్చేసుకుంటాము. నాన్ వెజ్ అనేది హెల్తీ ఫుడ్ కాదు, ప్రోటీన్ కోసం మనం తింటాము. కానీ ఇలా వండుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా అందరూ ఎక్కువ వేసుకుని వండుకుంటారు. అది ఫ్రెండ్స్, ఈవేళ మా ఇంట్లో జరిగిన వంటలు నేను సరదాగా టాపిక్ చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదే సరదాగా మీతో పంచుకుంటున్నాను అనమాట. నాకు జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంట్లు మీతో ప్రతిరోజు ఏదో ఒకటి చెప్పి మీతో పంచుకుంటున్నాను. అలాగే దానివల్ల వచ్చే నష్టాలు కూడా మీకు చెప్పాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకో విషయం కూడా మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నేను ఒక వారం రోజుల క్రితం గర్భసంచి వాపు పుండు ఎలా నేను తగ్గించుకున్నానో విషయం నేను వీడియో కూడా పెట్టాను. పార్ట్ 2లోనేమో ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తినకూడదు, మందు ఎలా తాగాలి అనేది కూడా నేను పెట్టాను. గచ్చకాయలతో తయారు చేసిన మందు అండి ఇది. అలాగే చాలామంది కూడా ఈ బాధ అదే వాపు పుండ్లతో చాలామంది బాధపడుతున్నారని కామెంట్స్ పెట్టారు. నాకైతే చాలా బాధ అనిపించింది. అలాగే ఒక అమ్మాయి వచ్చి పీసీఓడి గురించి కూడా పెట్టండి మేడం అనేసి కామెంట్లో అడగటం జరిగింది. దాని గురించి నేనైతే వీడియో రెడీ చేస్తున్నాను. రేపు సాయంకాలానికల్లా మీకు వీడియో పెడతాను ఫ్రెండ్స్. అది కూడా చూసి ఎవరికన్నా అంటే సరిగ్గా డేట్స్ రావు చూసారా, వాళ్ళ కోసం అన్నమాట నేను గచ్చకాయలతో ఇంకో రకంగా మందు అయితే తయారు చేసి ఏమేమి ఫుడ్ తినాలన్నది కూడా నేను అందులో మెన్షన్ చేస్తున్నాను. కాబట్టి ఆ వీడియోను కూడా మీరు చూసి మీకు కావాల్సిన వాళ్ళకి ఎవరన్నా ఉంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆరోగ్య విషయం మాత్రం ఆడవాళ్ళకి అందులోకి ఈ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటున్నాయి అని నాకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఈ సమస్యలతో, గర్భసంచికి సంబంధించిన సమస్యలతో చాలా అంటే చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఎందుకంటే మీరందరూ నా సబ్స్క్రైబర్స్ అంతా నా ఫ్రెండ్స్లా ఫీల్ అవుతూ మీతో నేను ప్రతి విషయాన్ని షేర్ చేసుకున్నట్టే అలాగే నాకు జరిగిన అనుభవాల్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరందరూ చక్కగా చూసి నన్ను ఆదరిస్తున్నందుకు మాత్రం నా ధన్యవాదాలన్నీ తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఆ వీడియోని అందరికీ చెప్పండి ఫ్రెండ్స్. అలాగే తర్వాత కూడా నేను మూల సంఖ్యకి అలాగే ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్నాక విపరీతమైన బ్లీడింగ్తో బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా నేను ఈ ఆయుర్వేదిక్ సంబంధించిన వాటిలో నేను